హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. వినాయక చవితి వేడుకలు ఈసారి మరింత ఘనంగా జరగనున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. దానికి ముఖ్య కారణం స్థానిక సంస్థల ఎలక్షన్స్ త్వరలోనే రాబోతున్నాయనే వార్తతో లోకల్గా ఉన్న నాయకులు, ముఖ్యంగా అక్కడి ఆశావాహులు అంటే సర్పంచ్గా, వార్డు మెంబర్గా, అలాగే జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకునే వ్యక్తులైతే లోకల్గా ఉన్న యువకుల దగ్గరికి వెళ్ళి వారి వారి మండపాలలో మొదటి నుంచి అంటే వినాయకుడి మండపం మొదలుపెట్టిన దగ్గర నుంచి విగ్రహం మొదలు నిమజ్జనం వరకు కూడా పూర్తి ఖర్చు మాదే అంటూ అక్కడి లోకల్ నాయకులు అక్కడ ఉన్న యువకులకి ఆసరాగా నిలుస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా వారు గతంలో చందాలు రాయడానికి కూడా వెనుకాడిన నాయకులు కూడా చాలామంది ఈసారి ఖచ్చితంగా యువకులని మేము బుట్టలో వేసుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశం అంటూ వినాయక చవితి వేడుకల్ని వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక వార్త అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి ఆ వార్తలో ఏముందో చూద్దాం. గల్లికా గణేష్ తమ్మే ఖర్చు మాదే తగ్గేదేలే పక్కా లోకల్ అంటూ ఒక వార్త మనకి రావడం జరిగింది. విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా రాస్తాం, అన్నదానం చేస్తాం, వినాయక ఉత్సవాలపై యూత్కి లోకల్ లీడర్ల భరోసా, స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యే ప్లాన్ అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇది వినాయక ఉత్సవాలకి ఇదొక మరొక కొత్త బలాన్ని అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న యువకులకి ఈ లీడర్లు ఇస్తున్న ఈ భరోసాతో వారు మరి కాస్త రెచ్చిపోయి వారు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ప్రతి గల్లీలో కూడా వినాయక విగ్రహం మొదలు నిమజ్జనం వరకు ఆ లోకల్లో ఉన్న లీడర్లు, ఆశావాహులు అంటే రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు అయితే ఇప్పటికే ఖర్చుని ప్రతిరోజు వారి ఖర్చును కూడా వారికి అక్కడి యువకులకి ఇస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక వీరు ఈ ఖర్చు ఇవ్వడంతో ఇక అక్కడి యువకులు కూడా కాస్త రెచ్చిపోయి ఆనందంతో వారు ఈ వినాయక వేడుకలు జరుపుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడి యువకులు ఈ నాయకులు మాకు ఇప్పుడు పోతే మళ్ళీ దొరకరు, మామూలు సమయంలో వీరిని నార్మల్గా చందాలు రాయమన్నా కానీ 1-2 సార్లు ఆలోచిస్తారు, కానీ ఈసారి వారు వచ్చి పూర్తి ఖర్చు మాదే, మేమే వినాయక విగ్రహం మొదలు నిమజ్జనం వరకు పూర్తి ఖర్చు పెడతామంటే ఇక ఆగుతామా అంటూ అక్కడి యువకులు కూడా చాలా సంతోషంతో వారు ఈ వేడుకలు జరుపుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఒకసారి ఆ వార్తనైతే ఒకసారి మనం చూద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ రిజర్వేషన్ల అంశంపై సీరియస్గా కసరత్తు చేస్తుంటే మరొక వైపు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైన నోటిఫికేషన్ వెలువడవచ్చనే చర్చ జరుగుతుంది. దీంతో గ్రామాల్లో ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ వినాయక చవితి వేడుకలు తమకు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలు ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావాహులు వినాయకుడి విగ్రహంతో ఖర్చుతో పాటు మండపాల నిర్వహణ, అన్నదానం సహా నిమజ్జన ఖర్చు మొత్తం భరించేందుకు ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో చందాలు ఇవ్వడానికి వెనక ముందు అయిన వారంతా ఇప్పుడు ఉత్సవాలను ధూమ్ధామ్గా నిర్వహించేందుకు గ్రామాల్లోని యువతకు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్ల ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగ్ల సందడి నెలకొంది అంటూ మనం ఒక వార్త రావడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే గల్లీలో ఉన్న గణేష్ మండపాలలో ప్రతి మండపం దగ్గర కూడా అక్కడి లోకల్ నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు పెట్టుకొని మరి వారు ప్రచారం చేసుకుంటూనే మరొక వైపు అక్కడి ఉన్న యువకులకి కాస్త ఉత్సాహంగా ఈ వినాయక వేడుకలు జరుపుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ధనబలాన్ని, అలాగే అన్ని రకాల బలాలని కూడా వారికి ఇస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. లోకల్గా వారు యువకులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని మేము వదులుకోం, ఖచ్చితంగా ఈ నాయకులని మేము ఎంతవరకు రాబట్టుకోవాలి అంతవరకు మేము ఈ నాయకుల నుంచి రాబట్టుకుంటామంటూ అక్కడి యువకులు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు రిజర్వేషన్ల అంశం అయితే ఇప్పటివరకు ఇంకా ఏమీ తెలవలేదు. 42% రిజర్వేషన్ సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక చెప్పలేదు. కానీ ముందుగానే అంటే ఆశావాహులు ఖచ్చితంగా గతంలో
పలానా వర్గం వారికి, పలానా సామాజిక వర్గం వారికి సీటు వచ్చింది, ఈసారి ఖచ్చితంగా మా వర్గం వారికి వస్తుందంటూ ఆశావాహులైతే వారికి వారే ఈ ఖర్చులు పెట్టుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించిన ఒక వార్త కూడా మన దగ్గర ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల అంశం బీసీలకు 42% రిజర్వేషన్ అంశం చుట్టూ జరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెప్తుంది. దీంతో అసలు ఏ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి. అయినా నాయకుల అంచనాలు మాత్రం మరోలా ఉంటున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లను బట్టి ఆయా పంచాయతీలు ఏ వర్గానికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్ల అమలు చట్టం ప్రకారం కాకుండా పార్టీ ప్రకారం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే జరిగితే తమ బలం చూపించి టికెట్ తమకే దక్కేలా పార్టీని ఒప్పించేందుకు గణేష్ ఉత్సవాల మంచి అవకాశం అని ఆశావాహులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పండగ పూట సాగుతున్న ఈ లోకల్ రాజకీయంలో ఆ లంబోదరుడు ఎవరి విఘ్నాలను తొలగిస్తాడో చూడాలి. మరి ఇది వార్త. అంటే ముఖ్యంగా వారు లోకల్గా ఉన్న నాయకులు వారి బలాన్ని వారు చూపించుకోవడానికి ఇదే మాకు, అంటే వినాయక చవితి వేడుకలే మాకు ఒక పెద్ద బలంగా మేము చూపించుకోవచ్చు. అక్కడి యువకుల్ని మేము ఆకట్టుకుంటే ఖచ్చితంగా మేము సీటు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వారు భారీగా ఖర్చు అయితే పెడుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇది గల్లీకా గణేష్ పక్కా లోకల్ వార్త. చూస్తూనే ఉండండి డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూసిన మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.